ముంబైపై ఎస్ఆర్హెచ్ విజయం. ముంబై ఇండియన్స్ కంచుకోట వాంఖడే స్టేడియాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరెంజ్ ఆర్మీ ఎరుపెక్కించేసింది. వాంఖడే అనగానే సన్ రైజర్స్ అభిమానుల్లో ఉండే బెరుకును పటాపంచలు చేస్తూ గతంలో ఇక్కడ ఆడిన 15 మ్యాచ్ల్లో కేవలం 2 సార్లు మాత్రమే గెలిచిన చెత్త రికార్డును చెరిపేస్తూ ఎస్ఆర్హెచ్ ఒక సరికొత్త సువర్ణాధ్యాయానికి తెరలేపింది. ముంబై నిర్దేశించిన 244 పరుగుల ఆకాశమంత లక్ష్యాన్ని అసలు ఒక లక్ష్యమే కాదన్నట్లు ఊదిపారేసింది. 6 బంతులు 6 వికెట్లు మిగిలి ఉండగానే మ్యాచ్ను ముగించి వాంఖడే చరిత్రలోనే అత్యధిక పరుగుల చేజింగ్ రికార్డును బద్దలుగొట్టింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక లక్ష్య ఛేదనల జాబితాలో ఇది 4వ స్థానంలో నిలవగా, ఈ అద్భుతమైన గెలుపుతో ఐపీఎల్ చరిత్రలో 100వ విజయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నమోదు చేసుకుని కాటేరమ్మ కొడుకుల ప్లే ఆఫ్స్ కోసం, కప్ కోసం వేట మొదలైంది అని ఐపీఎల్ ప్రపంచానికి చాటి చెప్పింది. హెడ్ విధ్వంసం, అభిషేక్ అరాచకం, క్లాసే నోచుకోత, సాలిల్ అరోరా భీభత్సము చూశాక ఎస్ఆర్హెచ్ జట్టు టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ ఇలా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లో ఏ ఆర్డర్ అయినా ప్రత్యర్థి బౌలర్లకు డిజార్డర్ తప్పదు అని నిరూపించింది. ఎస్ఆర్హెచ్ సంచలన విజయంతో పాయింట్ల పట్టికలో ఈక్వేషన్స్ మారిపోయాయి. రాజస్థాన్ ను కిందకు నెట్టి హైదరాబాద్ దర్జాగా 3వ స్థానానికి ఎగబాకింది. అదే సమయంలో ఈ ఓటమితో ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. టెక్నికల్ గా మిగిలిన 6 మ్యాచ్లు గెలిస్తే ముంబైకి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. కానీ ప్రస్తుతం ముంబై ఉన్న ఫామ్ కి అన్ని గెలవడం అసాధ్యం కాబట్టి అనఫీషియల్ గా ముంబై ఎలిమినేట్ అయినట్లే. అదే సమయంలో ఒకవేళ హైదరాబాద్ ఈ మ్యాచ్ ఓడిపోయి ఉంటే గుజరాత్, చెన్నైకి ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగయ్యేవి. కానీ ఈ విజయంతో ఆ 2 జట్లకు కూడా దారులు క్లిష్టమయ్యాయి. ప్రస్తుతానికి పంజాబ్, బెంగళూరు, హైదరాబాద్, రాజస్థాన్ జట్లు టాప్ 4లోకి అడుగు పెట్టడం దాదాపు ఖాయమైందే. టాప్ జట్లను ఓడించడం ఎంత కష్టమో నిన్న రాజస్థాన్, నేడు హైదరాబాద్ నిరూపించాయి. వాంఖడేలో సన్ రైజర్స్ సృష్టించిన ఈ కాటేరమ్మ కొడుకుల ఊచకోత క్రికెట్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా మిగిలిపోతుంది. వాంఖడే చరిత్రలోనే 243 పరుగులు అనేది అత్యధిక లక్ష్యం. దీనిని ఎస్ఆర్హెచ్ ఎలా ఛేదిస్తుంది అనే ప్రశ్నకు ఆరంభంలోనే ఆన్సర్ దొరికేసింది. ఈ సీజన్ మొత్తం కాస్త తడబడిన హెడ్ ఈ మ్యాచ్లో విశ్వరూపం చూపించాడు. బ్లూ జెర్సీని చూస్తే చాలు ట్రావిస్ హెడ్ పూనకం వచ్చినట్లు ఊగిపోతాడు అన్న మాటను మరోసారి అక్షర సత్యం చేస్తూ ముంబై బౌలర్ల తాట తీశాడు. పవర్ ప్లే అంటే ఎలా ఆడాలో అభిషేక్ శర్మ హెడ్ జంట ప్రపంచానికి ఒక కొత్త పాఠం నేర్పుతోంది. అభిషేక్ 200 స్ట్రైక్ రేట్తో ఆడితే ట్రావిస్ హెడ్ 250కి పైగా స్ట్రైక్ రేట్తో దుమ్ము దులిపేశాడు. బుమ్రా, బౌల్ట్, విల్జాక్స్, గజన్ఫర్ ఎవరిని వదలకుండా ఊచకోతకోశారు. వీరి దెబ్బకు 6 ఓవర్లకే వికెట్ నష్టపోకుండా 92 పరుగులు సాధించి ముంబైకి గెలుపు ఆశలు లేకుండా చేశారు. ఇది ఎస్ఆర్హెచ్ కు 2వ అత్యుత్తమ పవర్ ప్లే స్కోరు. ఈ జంట ఐపీఎల్ చరిత్రలో 13 సార్లు 50కి పైగా 6 సార్లు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసి పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది.